మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జువ్వెల దిన్నే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని అబాసుపాలు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి ప్రజలెవరూ వెళ్లకుండా చూడాలనే ఉద్దేశంతో ఇవాళ జగన్ జువ్వల దిన్నె పర్యటనకు ఎవరు కూడా వెళ్లొద్దని ఆదేశిస్తున్నారు. వెళితే ₹1,00,000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు అనేక ప్రయత్నాలు చేశారు. వెళ్లే వాళ్ల సమాచారం ఇచ్చినా కూడా నజరానా ఉంటుందట. స్థానికులకి ₹1,00,000 జరిమానా వేస్తామని చెప్పేసి అదే పద్ధతిలో ఎవరైతే కార్యక్రమానికి వెళ్లకుండా ఆగిపోతారో వాళ్ళకి నజరానా ఇస్తామని చెప్పేసి ఇంకా అనేక మంది కేసులున్న వాళ్ళు కూడా పోలీసుల ద్వారా భయపెట్టి బెదిరించి అనేక రకాలుగా ప్రజల్ని అక్కడికి వెళ్లకుండా చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు కూటమి ప్రభుత్వ పెద్దలు. కానీ వాస్తవం జరిగింది ఏంటంటే వేలాదిగా తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజానిక యావత్తు కదిలింది. మీరు కనుక ఒక్కసారి ఆ కార్యక్రమం జోలికి వెళ్లకుండా మీ మానాన్ని మీరు ఉంటే అసలు ఆ కార్యక్రమం తీరుతెన్ను ఎలా ఉండేవి కదా ఒక్కసారి ఆ ఇమాజినేషన్ చేసుకోమని చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన మంచి పనులకు మద్దతుగా ఇవాళ ప్రజలందరూ కూడా జగన్ గారి వెంట పెద్ద ఎత్తున పోటెత్తి ఆయన వెంట కదులుతూ ఉన్నారు. ఈ దశలో ఇటువంటి జవ్వల దిన్నె లాంటి కార్యక్రమాలను మీరు అడ్డుకోవాలని ఎన్ని ప్రయత్నం చేసినా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలాగ ఆపలేరో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజా వెల్లువని ఆపలేరని చెప్పేసి ఈ జువ్వల దిన్నె ప్రోగ్రాం ద్వారా అర్థమవుతా ఉంది.